ఓకేనా ఇప్పుడు మీకు ఇది సర్జరీ? ఓకే పర్లేదు. ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయిందా? ఈ జూనియర్ అయిందన్న. జూన్‌లోనా? జూనియర్లో ఆ! ఈ సక్సెస్ చేసిన తర్వాత క్యాన్సర్ వచ్చినట్టు ఫోన్లో ఉన్నారు. ఆ! ఆ! సరే వాళ్ళు సక్సెస్ చేసి వ్యాన్ తీసుకెళ్ళి ఆ! ఆపరేషన్ జాయిన్ చేశారు. ఆ! జాయిన్ చేసి ఆపరేషన్ చేసుకొని మా పెద్దబ్బాయి వచ్చాడు. పెద్ద అబ్బాయి వచ్చాడు యూఎస్ పెద్దబ్బాయి నుంచి. వచ్చాడు. ఆ! వచ్చిన తర్వాత ఆపరేషన్ అయిపోయింది. వెనక 3 గంటలు చేశారు ఓకే. ఓకే. ఆపరేషన్. ఓకే. ఓకే. అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసిన తర్వాత హ్మ్. 4 రోజులకి 5వ రోజుకి ఇంటికి తీసుకొచ్చారు. ఓకే. ఓకే. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. ఓకే. ఓకే. మా పెద్దబ్బాయి మాత్రం 4 రోజులు సెలవు పెట్టి ఓకే. 4 రోజులు అన్ని సరిగ్గా చూసుకొని చూసుకున్నా. తర్వాత నన్ను చెప్పిన తర్వాత మనం ఎక్కడ మంచిగా మంచి డెవలప్ పెద్ద అయిపోయాడు. ఓకే. ప్రస్తుతం బాగానే ఉంది. బానే ఉంది. కాకపోతే ఈ న్యాయ సంఘం కట్ చేశారు కదా, ఆ! ఒక 100% అన్నారు సంవత్సరం. ఓకే. ఓకే. కాబట్టి ఇప్పుడు రైస్గా సరిగ్గా రావట్లేదు మాట. కొంచెం ఇబ్బంది ఉందా? ఓకే. ఇంకా కొంచెం ఫుడ్ లేదు అమ్మా! అసలు రావే. అయ్యయ్యో! రైస్ కూడా వెళ్ళి మిక్సీ పెట్టేసి సారస్వా అవునా? 5 గంటల కూడా ఇదే. అవును, లిక్విడ్ అంతాను. అచ్చా, ఫుడ్ ఏమి తినరా? దాని గురించేనా బాధపడి ఇలాగ సంవత్సరం మా ఫోన్ తెలియదు. అచ్చా, ఇది తెలీదా పవన్‌కి? సంవత్సరం ఆహా! సంవత్సరం ఫుడ్ సంవత్సరం తెలియదు. ఆ! వారంగా చచ్చిపోయాను. ఓకే. చూడకుండా సంవత్సరం చచ్చిపోయాను. అచ్చా. అచ్చా. అంటే జాగ్రత్తగా వెంకటేశ్వర బెంగెట్టేసుకుంటాడు. అవునవును. ఫ్రీగా ఎలా ఉందో వెంకటేశ్వర బాబు. అయ్యో! కారం ఏమి తినకూడదండి అసలు ఎటువంటి పరిస్థితుల్లో. ఓన్లీ కారం, మజ్జిగి, మసాలా మిల్క్ అంతే. ఏం తినకూడదు. మిల్క్ తప్ప ఇంకేమీ లేదు. అయితే ఇవన్నీ దగ్గరుండి పవన్ చూసుకోలే. చూసుకోండి. ఇవన్నీ ఏమి తెలీదు పాపం. తెలీదు. అసలు 5 రోజులు 5 రోజులు 6 వరకు ఇంటికి తిరిగి వారం రోజుల దాకా ఉన్నాడు, వారానికి వచ్చేసి మన వాయిస్ చూసినా సరే నేను పెద్దగా చూడండి సైన్ చెప్తాను అన్నాను. అచ్చా. అచ్చా. అంతేకాని జాబ్ అవసరంగా ఫ్రీ చెప్పలేదు. అచ్చా. అచ్చా. ఫ్రీగా నేను చూడలేదు వెంకటేశ్వర. అచ్చా. ఏమైందమ్మా? 4 క్యాన్సర్. ఇది నీకా? పన్ను యాజ్ చూపించుకోగా అచ్చా. అది సెఫిక్ అయింది. నేను అందులో అన్ని వాడే కానీ 4 నెలలు పెట్టేసింది. పెద్ద ఏం కాదులే అనుకున్నా. అనుకున్నాను ఇది కానీ బాగా చాలా సేపు ఎక్కువైపోయింది. హైదరాబాద్ చేసి మన పవనే ఆ చేయి హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది. క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, అది చేసేది అన్నారు. అయ్యో. అప్పుడు హైదరాబాద్ దూరం అయిపోతుంది చెప్పేసి దాన్ని జిఎస్ఐ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చూపించారు. చూపించాక 3 రోజులు చూసి ఆపరేషన్ చేస్తున్నారు. అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు మా పెద్దమ్మ ఫోన్ చేశాను. సరిగ్గా ఆపరేషన్ చూసి టైంకి వచ్చారు పొద్దుగా. ఏదో పరిస్థితుల్లో దెబ్బని ఆపరేషన్ చేయించినందుకు 5వ రోజుని ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చింది అబ్బాయేమో పవనేమో 5వ వచ్చారు. ఈ అది వద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు బిగ్ బాస్ వచ్చింది. ఆపరేషన్ వచ్చిన తర్వాత అలాగే వెళ్దాం అన్నాను. మరి నా గురించి వాడకూడదు కదా, మళ్ళీ వాడమని చెప్తే అయ్యేమాట. మీరు బిగ్ బాస్ చూస్తారా? ముందు నుంచి చూసేవాళ్ళ? ముందు నుంచి లేదు. ఇదే మీ అబ్బాయి వెళ్ళడమే. మీకు అసలు ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు కానండి, చూడలేదా? ఎందుకమ్మా? కొంచెం చూసేవారు, అంత కాదు. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ లో చూశాను, నేను వాడు చూశాను. ఏంటి గొడవలు ఇవన్నీ వదిలేసారా? అనిపించింది సరదా ఇంకా ఇంకా చనిపోయాను. బిగ్ బాస్ కూడా ఈ వైఎస్ఆర్ చంద్రబాబు అన్నారు, పవన్ ఫోన్ చేశాను. నన్ను మరి బిగ్ బాస్ వెళ్తావు అంటే లేదు అన్నది, ఇక తీసుకుందాం అన్నాను. అంటే సరే అడిగినప్పుడు అవకాశం వచ్చింది అక్కడ. వస్తే సరే వెళ్ళిపో, ఎప్పుడైనా పర్లేదు వెయ్యి అని యాజకులు చూసుకొని చెప్పి మా పెద్దలు చూస్తే అవి వేయమాట. వదిలిగా అవ్వే ఇదంతా ప్రోత్సాహంతో వాళ్ళే సపోర్ట్ చేసేది. వాళ్ళే దగ్గర చాలా బాగా చేశారు. అవినాష్తో నేను మాట్లాడాను, వీడియో కూడా చేశాను. అవును. అమ్మ మీరు పెద్దమ్మ, మీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. అది మా పెద్దమ్మ అంటే తెలుస్తుంది. సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతే? చిన్న అమాయకత్వం కాదండి, ఎందుకంటే అన్నిట్లో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదువుకుపోతాం అలవాటు అనమాట. మంచిగా ఉంటాం మేమంటే, మా పద్ధతి ఏంటంటే నలుగురిలో సరదాగా ఉంటాం, ఒకరితో గొడవలు లేకుండా ఏమీ లేక కాముగా ఉంటాం అలవాటు.
ఓకే ఆ పద్ధతి కూడా ఆ అబ్బాయికి వచ్చింది అనమాట. అలాగే ఓకే. మనోడు ఇండస్ట్రీలో ఉన్నాడని మీ అందరికి తెలుసమ్మా? ఎందుకు మీ తెలియదు, ఫ్యామిలీకి తెలుసు. తెలుసమ్మా? అదే నాకు ఇష్టం పెద్దమ్మ అన్నాడు. ఇష్టమైతే బాగానే ఉంటది కానీ కొంచెం అన్నీ నేర్చుకోవాలని అంటే ఓకే ఇంకా టైం పడుతుంది పెద్దమ్మ, నేను నింపదకి ఇంప్రూవ్ అవుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు అది ఉంది అన్నాడు. అందుకన్నా ఇంకా ఆనందం ఏంటి నాయన అని మేము చెప్పేవాళ్ళం అన్నట్టు. ఎంకరేజ్ చేస్తే అంతకుమించి ఇంకేముంది, సపోర్ట్ ఉంటది, మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటది, నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళం. అలాగే బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ ఇండోనేషియా ఇప్పుడే వచ్చాను, 1 వీక్ అయింది నేను వచ్చి. ఓకే ఓకే ఓకే. మీకు చెప్పాడా, ఫోన్ చేసి చెప్పాడా బిగ్ బాస్ కి వెళ్తున్నాను? వెళ్దామా జాగ్రత్తగా ఉండాలంటే ఓకే పెద్దమ్మ అన్నాడు. ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం, నీకేం భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పంపించా. ఓకే ఓకే. అమ్మా మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా? బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు చెప్పాడు, వెళ్ళేటప్పుడు చెప్పాడు. అదే ఆఫర్ వచ్చింది ఏం తర్వాత వారం రోజులప్పుడు ఫోన్ చేసాం, ఫోన్ మాట్లాడుకున్నా అదేదాకా బిగ్ బాస్ ఆఫర్ వస్తుంది వెళ్తాడు, ఇలాగ వెళ్తానమ్మా, ఫోన్ చేసారు వెళ్తానంటే సరేనన్నా. ఓకే ఓకే. కాదమ్మా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ని సపోర్ట్ చేస్తారంట కదా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు, అంటే పెద్దోళ్ళు ఆలోచనలు కలిగి ఉండే కదా, ఎంతోమంది ఉంటారు, నీకేం వస్తుంది, ఎందుకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా, అలా మీరు అన్నారా? అన్నాం కానండి కొంచెం అన్న మా అబ్బాయి నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పాను. ఇంకా మీరేం గట్టిగా అరుస్తారండి, ఇక్కడే మమ్మల్ని మీరేం భయపెట్టగలరు, మీరు ఇంకా అలాగే చెప్పేటట్టే ఉన్నారులేండి. ఎంత చెప్పినా ఆయన మాట్లాడి మాటలు మాట్లాడతాడు, మనిషిని కవర్ చేసేస్తాడు. ఆ మాటకి స్కూల్స్ అని ఆడటం చాలా ఇష్టం, బాగా ఇష్టం, ఆటలంటే బాగా ఇంట్రెస్ట్. 6th క్లాస్ లో ఫస్ట్ వస్తుంది. అవునా? ఫస్ట్ వస్తే ఫస్ట్ ఇస్తారు. గేమ్స్ లో ఏంటి, స్పోర్ట్స్ లో ఏంటి, క్రికెట్ ఏంటి, అన్నిటికి బాగా జిమ్ లో ఏంటి, అసలు జిమ్ కూడా చాలా బాగా అసలు దీనిలో విష్ణుకాయ చేశారు, చదువుల్లో కూడా ఫస్ట్ అక్కడే సాక్షులు. అదే మరి ఇది ఇంత చదువుకున్నారు కదా, మరి అంటే ఈ సినిమా దీని వైపు అంటే ఎందుకు భయమే లేదా మీకు? ఎందుకు చేస్తాడని నమ్మకమా? చేస్తాడని నమ్మకం దేవాలయం విష్ణుకాయలు చేస్తుంది కానీ సాక్షులు చేసేవారు, ఫుల్గా ఇచ్చేవారు. ఇదేమో చాలా చేయాలని చేయడానికి ఇంట్రెస్ట్ కలిగినారు. సరే వచ్చిన తర్వాత అయిపోయింది, ఇలా రాస్తాను వదిలే బాబు, డబ్బు పైపు ఉండాలి, దానికి అదృష్టం ఉండాలి, సైఫర్లో కొడుకు నేను రాలేకపోతున్నారు, చిన్న అదృష్టం ఉండాలి, నేను 2 నిమిషాలు ట్రై చేస్తాను. తర్వాత ఒక నెల వస్తే మరి ఎంబీఏ చేశాను. ఎంబీఏ అయిపోయిన తర్వాత బాగుంది అయిపోతాను. నేను 2-3 సంవత్సరాలు టైం వస్తున్నాను, ఏం జాగ్రత్తగా చూసుకో, అది తెచ్చకపోతే మరి జాబ్లో వచ్చామన్నాను. ఓకే అలాగే చేస్తాను. వేయలేదు ఎవరు పక్కనే పడలేదు, నేను రోజు వచ్చాను, ఇలాగ సరే చేసుకున్నావు, నీకు ఏది ఉంటుందో చూసుకో, కానీ అందరిసారి మంచిగా చూసుకో అంతే. ఎవరికైనా వాసిస్తూ ఆలోచించు, వాసిస్తే నెరవేరుతారు, లేకపోతే ఎవరికైనా మాట్లాడుకో అని కష్టపడు, కష్టపడి పైకి వస్తుంది. నీ కష్టంతో పాటు చిన్న అదృష్టం ఉందనుకో పైకి వస్తావు. ఓకే. అంటే నేను విన్నాను మీకు ఊర్లోని సొంత ఇల్లు మీరు రెంట్కుంటున్నారని నేను విన్నాను. సొంత ఇల్లు అవునా? మీకు లేదండి? అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, ఫ్రెండ్షిప్ చేసిపోయాను. ఏమైందమ్మా? పెయింటింగ్ పని మేస్త్రిగా చేసేవాడు. మీకేమైంది? బాగాలేదు, నాకు కారంగా ఉంది. ఇలాగ ఎక్స్ప్రెస్ ఇచ్చారు, చాక్లెట్. మా ఫాదర్ కూడా చిన్నప్పుడే ఆయన వంశం హౌస్ 12 సెంట్లు భూమి ఇల్లు అమ్మేశారు. అమ్మేసి మా సిస్టర్ గారు ఫ్రీ చేసి ఇంకా అలాగే పని చేయాలి. నేను చిన్నప్పటి నుంచి కూడా కష్టపడతాం, నా చెల్లి ఎడ్యుకేషన్ నేను చూసుకోవటం, పెళ్ళయ్యాక చెల్లి చేసాం, ఇంకా నా చెల్లి అయిపోయింది, ఇంకా సొంత చెల్లి కొనుక్కోలే. నా పిల్లలు కూడా అలాగే చెప్పారు, అదే మీ శాతం నాకు రూపాయలు చూడ కష్టపడి చదువుకోండి,
మంచి ఉద్యోగం చేసుకున్నారు. అది ఆస్తి. పెద్దోడు మాత్రం చాలా మంచోడండి. మెయిన్ వీళ్ళ సపోర్ట్ అంతా పెద్దోడే. మెయిన్ పవన్కి ఏంటి, తల్లిదండ్రులకి ఏంటి, ఈ ఎంసెట్ మొత్తం అంతా పెద్దోడే. దేనికన్నా ఆడు చాలా వినయం, చాలా పద్ధతి. వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు. తల్లిదండ్రుల మాటలు కాదు లెక్క ఆడికి. అన్నయ్య ఏది చెప్తే అన్నయ్య నేను ఇది చేస్తున్నానంటే చేయవలసింది ఆడు. ఆడు చేసి ఇవ్వడు. నాకు ఇంకెవరున్నారు, మా డాడీ కష్టపడి పైకి వచ్చారు, మేము ఎలాగా మా తమ్ముడు మేము పైకి ఉండాలి కదా అని. తమ్ముడికి మాత్రం సపోర్ట్ మాత్రం ఆడే. అన్నయ్య సపోర్ట్ మాత్రం బాగా బాగా ఎక్కువ చాలా. అది ఇప్పుడు రీతు చూస్తున్నారమ్మా? ఆవండి మీరు బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారన్నారు. అదే అందుకే ఫీలింగ్ ఏంటన్నా బిగ్ బాస్ ఏంటో వరకు అసలు అయితే చాలా చూసాం. బయటకు వచ్చాక ఎవరిగా ఆవిడ దానివల్ల మేము సబ్సిడీ అవసరం. ఎందుకంటే వాళ్ళు సక్సెస్గా ఉంటారు, వాళ్ళు కొంచెం సొమ్ముగా ఉంటారు, కొంచెం న్యూస్గా ఉంటారు. దాని నేను సబ్సిడీ అవసరం. వాళ్ళు కూడా చాలా గర్విస్తున్నారు మా పిల్లలు. అంత గమని ఎవరి కూడా మాట్లాడదు అని స్నేహంగా ఉంటారు అనుకోవైతే. అంతే తప్ప ఈ వ్యవసాయ ఏం చెయ్యు, మహా చెయ్యను. అదే ఈ అమ్మగారికి ఏమనిపిస్తుందా? ఇప్పుడే బిగ్ బాస్ లో తెలుసు కదండి. అవును, మీకు తెలుసు కదా. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవండి. ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం, ఏం చేయలేదు. అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు పవన్ గేమ్ బాగా ఆడుతున్నాడు, బాగా సంతకంతా కూడా పవన్ బాగా ఫ్యామిలీ ఎక్కువ. మా సంతక అబ్బాయి అని తెలిసిన అబ్బాయి బాగా ఆడుతున్నాడు, కప్పు తీసి రావాలి చాలా సపోర్ట్ చేస్తున్నాం అని అంటున్నారు ఊళ్ళో అందరూ అంటున్నారు. దీని గురించి ఏమనట్లేదు? ఏం ఏమంటున్నారమ్మా దాని గురించి? ఏముంది, మంచి పిల్ల కావాలంటే తీసి తెచ్చుకోండి అంటాడు. నేను ఫస్ట్ టైం చెప్తాను, మా పెద్దలు పెళ్లి అయిపోయిన తర్వాత చెప్తున్నాను, అదే నేను నెక్స్ట్ అమ్మాయి చూసుకో, మంచి కుటుంబం చూసుకో, కుటుంబం మంచిదే అన్నీ చూసుకొని అది ఏమన్నా డాడీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను చూస్తాను, మీరు ఇది చూసుకోండి, మాట్లాడమే చేసుకోమంటే చేసుకుంటాను, అది చేసుకోమంటే చేసుకుంటే లేకపోతే లేదు. మంచి ఫ్యామిలీ అయితే మీకు చెప్తే నేను చేసుకుంటాను, నేను చూస్తాను, మీకు చెప్తే నేను చేసుకుంటాను. ఆ ఆలోచన ఆంటీ గారు మీరు ఏదంటే మీరు అనేసారా? అది ఆలోచన ఖచ్చితంగా మేము మాట్లాడరు. ఇంకా కొంచెం ప్రజలు చదివించబోతే నాకు బాధ్యత. చదువు అయిపోయిన తర్వాత మా ప్రజలు అన్ని అదే చూస్తాం. మామయ్య కానీ పవన్ కానీ చాలా బాగా చూసుకుంటారు. డబ్బులు వేస్తున్నా కానీ చూసుకోవడం కదా బాగా చూసుకుంటాం. నేను వాళ్ళకి ఏం చేయకపోయినా ప్రజలు కూడా ఆశగా నేను ఏదో నాకు సంతోషంగా చదివించాను. చాలా చిన్న పాపం ఆడ కష్టమయ్యా, చాలా కష్టపడ్డారు. ఆధారపడ్డా ఈ గేమ్కి వెళ్ళేవారు, చెప్పుకోరు కాదు, ఏది గేమ్ చెప్పేసి గాలి తింటాను. ఫేమస్ వస్తున్నాయి ప్రైజ్, గోల్డ్లో 15 వస్తున్నాయి, గోల్డ్ మెడల్. ఆ ఫస్ట్ వచ్చిన కూడా చెప్పలేదు. అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి వాళ్ళు చదువు రాసేకపోతే ఇక అర్థం చదివి ఏం చదివి సక్సెస్ చేస్తే విశ్రాంతి సరే నేను చేశాను. చేసి అక్కడ వాళ్ళు కూర్చొని చూస్తున్నాను. అందులో ఈ ప్రైజ్ ఇస్తూ ఆయన ఉన్నత స్థాయి సిక్స్త్ సుఖాదారు మేనేజర్ జొన్నెల్ సుధాకర్ గారు, నందికం సుధాకర్ గారు ఆయన ఇచ్చారు. ప్రైజ్ ఇస్తే ఫుల్ అయిపోయింది. నేను చూసాను, స్పెషల్ జరగవచ్చు అన్నారు. మా అబ్బాయి అది బాగా సప్లై చేస్తుంది, ఎదురు చూసి మళ్ళీ అన్ని చూసేసి ఆ ఛాయలు మన రాజశేఖర్ కౌరుకి అది ప్రెసిడెంట్ అక్కడ మన రాష్ట్రంలో ఆవిడ చేసుకుని అది చేసుకుని ప్రొసైడ్ చేశారు. అది ప్రొసైడ్ మంచి సూపర్ మంచి బాబు మెయిన్ మంచి తెలివైనడే మీ అబ్బాయి. తెలివైన నేను ఫస్ట్ పొద్దుగా నేర్చుకున్నాను, పొద్దుగా అలవాటు చేశాను. చాలా 2-3 సార్లు నేను యోగి చేశాను, చాలా నేను ఎక్కడ పోయాను. అంతేనా? వదిలేసారు బాగా. ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా? MBA చేశాక వచ్చాడు. ఓకే, చెప్పాడా మీకు? దూరంగా ఉన్నాడు కదా, మీరు ఎప్పుడు మరి బాధపడలేదా? వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు. ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళు? అడిగేవాడు, చెప్పేవాడు. ఎలా వచ్చేవారండి అప్పుడప్పుడు తన దగ్గరికి వచ్చి, పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేవారు, ఎప్పుడు వదిలేదు. ఫ్యామిలీస్ అందరూ దీనికి కూడా సైలెంట్గా ఉండే నవ్వుతారేంటమ్మా?
మీరేమనుకున్నారు మామూలుగా అది చూసినప్పుడు? చెప్పండి, మాట్లాడతారని విన్నాను. ఏంటి ఇంత సైలెంట్? నేనేం అనుకోలేదు అనుకో, బాధపడ్డాను. పిల్లాడిని ఇలా నువ్వు మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఏంటి అని బాధపడ. ఓకే, ఎవరెవరు ఇప్పుడు కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుసుకుంటే బాధ వస్తుంది. బాధ వస్తుందా? అందుకే ఆపుకుంటున్నారా? మాట్లాడరా మీరు నార్మల్గా? తక్కువ మాట్లాడారు. ఏం పర్లేదు, మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. మీరే మంచిగా మాట్లాడతారని విన్నాను నేను. ఎందుకు సైలెంట్ అయిపోయారు? సిగ్గుగా పిల్లాడిని చూసి కొంచెం బాధ వచ్చిందా? మరి ఏడ్చారా లోపలికి వెళ్ళగానే? ఏడిపోయిన రాలేదా? మంచి ఆనందం వచ్చిందా? నాకు అకారణమైన బాధ కలిగింది. కాకపోతే ఏంటంటే సరిగ్గా సభ్యులు ఏదో జరిగింది. సగవాళ్ళు సరిగ్గా అవ్వవు. ఈ ఫ్యాక్టరీలో కూడా ఈ చూస్తే వాళ్ళ మీద సమస్య పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ సబ్సిడీ లేదు. అలా చాలా గౌరవంగా చేశారు. ఇది కూడా వాళ్ళ మనిషి కోసమే అని కాస్త అనుకున్నాను. కాకపోతే మా సినిమా రాసిన ఎప్పుడు చూసానంటే నేను వాయిస్ సంస్థ చేశాను. వాయిస్ సంస్థ చేశాడు. అదే నేను ఫస్ట్ టైం సోషల్ రాస్తాం వాళ్ళ పవన్. అప్పుడు ఇప్పుడు యాభై. అదే ఇప్పుడు అమ్మగారు కూడా ఏడుస్తున్నారు. ఊహించుకుంటున్నారమ్మా? ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారా? ఎక్కువ అందరూ తిడుతుంటే ఏమనిపిస్తుందమ్మా మీకు హౌస్లో? కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం బాధ అనిపిస్తుందా? ఓకే, ఏం చెప్పారా మరి ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా? అదే ధైర్యంగా ఉండి బాధపడక ఆలోచించుకో. సరే, మీరు ఏడవకండి అమ్మా. అది అంతా జనాలు అంతా చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో లోపల ఏంటో అందరూ జనాలు చూసి జనాలు మాట్లాడుకుంటుంది మనకు కావాలి కాబట్టి అంటే లోపల ఏం జరుగుతుందో మనకి అది పక్కన పెడితే ఏదైనా మన మంచిగా అని ఎలా అంటారో ఏది జరిగినా అది మన మంచిగా అన్నట్టు తీసుకోవాలి. మీరే పెద్దోళ్ళు, నేను మీకు చెప్పేంత ఇది కాదు, జస్ట్ చెప్తున్నాను అంతే. అలా మోకాళ్ళ చాలా మంది బాధ కలుగుతుంది. అవును, మా వాళ్ళందరూ బాధపడ్డారు. ఒకళ్ళేంటి మొత్తం అందరూ బాధపడ్డారు. వయసు వాళ్ళు కూడా అదేదో చాలా మంది చేశాను. అలాగే అది చాలా తప్పది. అది చేసేసి అందులో శక్తి వేసారు. ఫ్యాషన్ సానుభూతి జరిగింది. అది సంతోషపడ్డాను. వారి మనుషులను తెలుసుకున్నాను. సరిగ్గా తెలుసుకుంటారు. వారి కూడా మనుషులను తెలుసుకున్నాను కదా అని చెప్పేసి సంతోషపడ్డాను. సరిగ్గా మీకు ఎప్పుడైనా సలహాలు అడుగుతాడా? ఏం చెయ్యాలి, ఏం చేయాలి? అలాగే ఏ ఫ్రెండ్స్ తో వాళ్ళ అన్నయ్యని అడుగుతాడు బాగా. వాళ్ళ అన్నయ్యలతో బాగా సెట్ చేసి. ఇంట్లో వాళ్ళని ఎవరిని అడగరా సలహా? ఇంట్లో వాళ్ళు అంటే పెద్దోళ్ళు, ఇప్పుడు జనరేషన్ వేరే. బాబునాడు మిమ్మల్ని ఏం అడగరా? మీరేం చేయరా? మీరు మామూలు మాట్లాడరా పవన్తో? ఏం మాట్లాడతారా? ఒకసారి చెప్ప మాట్లాడరా. లేదు, బాబు దగ్గర ఉన్నాను కూడా 2 నెలలు ఉన్నారా? చిన్న బాబు దగ్గర. జాగ్రత్త నాన్న, జాగ్రత్తగా చూసుకొని చేసుకొని రా అంట. మీరు నార్మల్గా రోజు పవన్తో ఏం మాట్లాడరు? సైలెంట్గా ఉంటారా? స్లోగా మాట్లాడతాం. స్లోగానే ఏదైనా మాట్లాడాలి కదా. అంత సైలెంటా మీరు? అయ్యయ్యో, మరి గంట సేపు ఏం చేశారమ్మా లోపల? మామూలుగా కూర్చొని అంతే ఆ 2 ముక్కలు మాట్లాడి కూర్చున్నారా? మామూలుగా కూర్చొని చేస్తున్నాను. ఆయన ఎలాగానే పట్టుకున్నాము. చేస్తున్నా, హ్యాపీగా ఉన్నాము అన్న. ఇల్లంతా చూసారా? మొత్తం హౌస్ అంతా చూసారా? చూసాం. ఫస్ట్ టైం కదా? అన్ని రూములన్నీ చూపించారా? ఏడ్చాడా పవన్? పవన్ ఏడ్చాడా? వాళ్ళ డాడీ గురించి బాధపడుతుంది. అంత డాడీ గురించి మొత్తం డాడీ గురించి ఆలోచిస్తున్నాను. డాడీని అలా కళ్ళు మూసుకొని ఇది గేమ్లో ఫోకస్ పెట్టాలి కదా అని ఫోకస్ పెడుతున్నాను అని చెప్పి. కప్పు తీసుకుని వస్తానని చెప్పాడా? చెప్పి కప్పు తీసుకొని రానన్నా చెప్పారా? మీరే చెప్పారా? మరి అన్ని చెప్పారు. చెప్పదు. అదే